అమాయకంగా ఉంటే అంగట్ల నిలబెట్టి అమ్ముకొస్తారని చెప్పుకుంటారు కదా. ఇప్పుడు ఢిల్లోలు కూడా అదే పని చేస్తున్నారు. మన పైసలు తిని మన కళ్ళే పొడిచే పని ముంగటేసుకున్నారు. అందుకే మనోళ్ళు జరంత హుషారయ్యి ఓ మీటింగ్ పెట్టుకున్నారు. ముచ్చట్లేందో అడుచుకుందాం పారి. మనుషుల లెక్కను బట్టి ఎంపీ సీట్లు పెంచొద్దని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సారు చెన్నైలో మీటింగ్ పెట్టిండు. మన దిక్కున్న ముఖ్యమంత్రులను పార్టీలోళ్ళందరినీ పిలిచిండు. మన ముఖ్యమంత్రి రేవంతన్ సారు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ సారు, అటు కారు పార్టీ నుంచి కేటీఆర్ సారు, వాళ్ళ లీడర్లు నిన్న మాపటిలే బయలుపోయిర్రు. ఇవాళ పొద్దుగాల అందరిని పిలిచి సన్మానం చేసిండు స్టాలిన్ సారు. కేటీఆర్ సార్కు గులాబీ కలర్ శాల్వా కప్పిండు. రేవంతన్ సార్కు పసుపు రంగు శాల్వా కప్పిండు. బీఆర్ఎస్ పార్టీలది గులాబీ రంగు కాబట్టి అదే రంగు శాల్వా కప్పిండ్రు. కానీ రేవంతన్ సార్కు పసుపు రంగు శాల్వా ఎందుకు కప్పిండ్రో ఇప్పటిదాకా నాకైతే సమజైతలేదు. మీకెవరికన్నా సమజైతే చెప్పుండ్రి. ఆ వెనక మీటింగ్ కు వచ్చిన వాళ్ళందరూ మాట్లాడిండ్రు. ఇష్టం ఉన్నట్టు ఎంపీ సీట్లు పెంచితే ఊకునేది లేదన్నారు. అసలు సీట్లే పెంచొద్దని రేవంతన్ సారు చెప్పుకొచ్చిండు. అంతగానం పెంచాలనుకుంటే ఎమ్మెల్యే సీట్లు పెంచుండని కేటీఆర్ సారు సలహా ఇచ్చిండు. Today, we have a big challenge facing the country. BJP is implementing a policy of demographic penalty. But we cannot accept this proposed delimitation because of it will politically limit us. It will punish us for being performing states. We have to stop BJP for implementing any unfair delimitation. Let me point out, Telangana is only 2.8% of India's population, but we contribute to 5.2% of India's GDP. We're literally punching double our weight. We cannot be penalized, we cannot be snubbed, we cannot be undermined in terms of our voice in parliament, which is a travesty of... ఇక వచ్చేసారి మన హైదరాబాద్ లోనే మీటింగ్ పెట్టాలని నిర్ణయం చేసిండ్రు. అంతా మంచిగానే ఉన్నది. మనోళ్ళు గట్టిగానే కొట్లాడేటట్టున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు రాహుల్ గాంధీ సార్ మాత్రం ఇప్పటిదాకా నోరు తెరుస్తలేడు. మరి ఆయన మన దిక్కున్నట్ట లేకపోతే బీజేపీల దిక్కున్నట్ట? ఉత్తరం దిక్కున్న రాష్ట్రాల సీట్లు పెరిగితే కాంగ్రెస్ కు ఫాయిదా అవుతుందని సప్పుడు చేస్తలేడు కావచ్చు. కానీ రాహుల్ సారు పని నయ్యమున్నదుల్లా. అక్కడ ఆయన నోరు తెరుస్తలేడు, ఇక్కడనేమో కాంగ్రెస్ వాళ్ళను మీటింగ్లకు తోలుతున్నాడు. ఎటువైపు అయితే అటు దునుకొచ్చని కావచ్చు. నడిమిట్ల గోడ మీద కూర్చొని అటు ఇటు చూస్తున్నాడు. కానీ మనమేమన్నా తక్కువ వాళ్ళమా? అన్ని మనసులో పెట్టుకోమా? మనకు టైం వచ్చినప్పుడు అసలు వడ్డీ, చక్ర వడ్డీ, బారు వడ్డీ కలిపి ఇయ్యాలనని దక్షిణం దిక్కున్న రాష్ట్రాల వాళ్ళు మాట్లాడుకుంటుండ్రు.